రేషన్ బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు సిట్ త్వరలోనే రంగంలోకి దిగనున్న నేపథ్యంలో మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది, ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలు ఇస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. రాష్ట్రంలో పలు పోర్టులు ఉన్నా కాకినాడ పోర్టులే తరచూ రచ్చకెక్కుతున్నాయి. గత 5 ఏళ్లు ఈ పోర్టుల నుంచి రేషన్ మాఫియా చేసిన పేదల బియ్యం అక్రమ ఎగుమతులపైనే చర్చంతా సాగుతోంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో వేడి పెరిగింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని బృందం త్వరలో కాకినాడ రానుంది. దర్యాప్తు ప్రారంభించే ముందు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమావేశం కానుంది. ఇక్కడి పరిస్థితిపై ఓ స్పష్టతకొచ్చాక పీడీఎస్ అక్రమాలపై నమోదైన 13 కేసులతో పాటు ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు. రాబోయే 2-3 రోజుల్లో సిట్ జిల్లాకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పై సిఐడి విచారణ జరుపుతోంది. తాజాగా కాకినాడ సీపోర్టులో విచారణ జరిపి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. పోర్టులో వాటాలు చేతులు మారడం, ఎగుమతులు దిగుమతుల లోతెంత అనే అంశాలపై దృష్టి సారించారు. మరోవైపు కాకినాడ తీరం నుంచి బియ్యం నిల్వలతో పశ్చిమాఫ్రికా వెళ్లే స్టెల్లా ఎల్ పనామా నౌకలో రేషన్ బియ్యం నిల్వలున్న ఆరోపణలపై కీలక శాఖల బృందం విచారణ జరిపింది. బియ్యం నమూనాల ఫలితాలపై స్పష్టత వస్తే గానీ నౌక కదలికలపై ప్రతిష్టంభన తొలిగేలా కనిపించడం లేదు. కాకినాడ పోర్టులో అక్రమాలపై ఎప్పుడు ప్రభుత్వం దృష్టి సారించినా, అధికారులు తనిఖీలు చేసినా ఇక్కడ కార్మికులకు ఉపాధి పోతుంది, రవాణా స్తంభిస్తోంది, ఎగుమతులకు ఆటంకం కలుగుతోందన్న వాదననే మాఫియా తెరపైకి తెస్తోంది. ప్రతిసారి ఈ వ్యూహంతోనే పోర్టు జోలికి ఎవర్నీ రానియకుండా అడ్డుకట్ట వేస్తోంది. ఇప్పుడు అదే మైండ్ గేమ్ ను తెర మీదకు తెచ్చింది. కొన్ని ఎగుమతి, వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యవస్థలతో ఈ వాదన బలంగా వినిపించేలా కొందరు పావులు కదుపుతున్నారు. పోర్టులోకి అడుగుపెట్టనీయకుండా 2 నెలలుగా తనను అడ్డుకుంటున్నారని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తనిఖీల సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన పనామా ఎల్ నౌకలోకి ఎక్కి బియ్యం పరిశీలిద్దామంటే కూడా ఆటంకాలు కల్పించారు. దీంతో ఇక్కడి పరిస్థితి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. తాజా పరిణామాలతో మాఫియాలో కీలక వ్యక్తులెవరు, వారికి సహకరిస్తున్న వ్యవస్థలేవి, వెనుక ఎవరెవరున్నారు అని ప్రభుత్వం ఇప్పటికే నిఘా వ్యవస్థ ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోర్టు, కస్టమ్స్, పోలీసు, పౌర సరఫరాలు, రెవెన్యూ, ఇతరత్రా శాఖలు నిఘా పెంచక తప్పలేదు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ బియ్యం అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితి మింగుడు పడని అక్రమార్కులు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ చర్యలకు కళ్లం వేసేందుకు సిద్ధమవుతున్నారు.